రాజకీయాల కోసం కొందరు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. అన్ని ఆలోచించిన తర్వాతే పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన రోజుని ఆత్మార్పణ దినంగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఇది నాంది పలికిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014 జూన్ 2న నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది, ఏ రోజైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు దీనికి డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఎప్పుడు చేశారో అది భాషా మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది కాబట్టి దీన్ని ఘనంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం చేశాం. రాష్ట్ర ప్రజలు మంచితో పాటు చెడుని కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు చంద్రబాబు. జాతి బాగు కోసం కష్టపడ్డ నాయకులతో పాటు ఇబ్బందులకు గురి చేసిన వారిని కూడా గుర్తుపెట్టుకోవాలంటూ పరోక్షంగా జగన్పై విమర్శలు చేశారు. గుర్తుపెట్టుకోవాలా, చెడును కూడా ఒక పక్కన మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి, మళ్ళీ కాబట్టి నేను అందుకే చెప్తున్నా, అది చేసినప్పుడే మన నాయకులకి మనం నివాళులర్పించినట్టు అవుతుంది.